చదువుతున్న పదం చూసినప్పుడు అండి, డిక్షనరీని అడుగుతారో, గూగుల్ని అడుగుతారు, ఏఐని అడుగుతారో, ఇంకెక్కడ అడుగుతారో, శంకర్ నారాయణ డిక్షనరీని అటు ఇటుగా తిరగేస్తారో, ఏ డిక్షనరీని అడుగుతారో అడగండి. ఆ పదం చాలా చాలా విలువైన పదం. అది ఇంటిగ్రిటీ, యథార్థత, మాట తప్పనితనం, ఇచ్చిన మాటకు కట్టుబడి నెరవేర్చే వరకు ఆ పని కొరకు ఆలోచించడం, దానిని కూర్చిన మాటే ఇంటిగ్రిటీ. దీన్ని బైబిల్లో యథార్థత అన్నారు. యథార్థమైన హృదయులు, యథార్థమైన వ్యక్తులు యథార్థత కొరకు మాట్లాడుతున్నారు. ఆ వచనాల యొక్క పరంపరలో ఈ పదం మనందరికీ సుపరిచితమైన పదం. యథార్థత లేకపోతే ఏమవుద్ది? బైబిల్ డెలిబరేట్ స్టేట్మెంట్ ఇచ్చింది. యథార్థత లేకపోతే, జెన్యూన్గా లేకపోతే ఏమవుద్ది? వర్ధిల్లమని చెప్పింది బైబిల్. ఎదగో జీవితంలో బైబిల్ ఏం చెప్తుంది? ఎక్కడొక మాట, అక్కడొక మాట, మనసు ఉంటే ఒకలా, మనసు లేకపోతే ఒకలా, పూటకొక మాట, గంటకొక మాట, కలిసి వస్తే ఒకలా, కలిసి రాకపోతే ఒకలా, మనుషుల ముందు ఒకలా, మనుషులు లేకపోతే ఒకలా. పూటకి 70 మాటలు మాట్లాడుకుంటూ తిరిగే ఈ లక్షణాన్ని ఏమంటారు తెలుసా? గుర్తుపెట్టుకోండి, యథార్థత లేని తనం అంటారు దాన్ని. యథార్థత కావాలి, యథార్థత కావాలి. బైబిల్ అందే డెలిబరేట్గా మాట్లాడింది, యథార్థవంతులు తప్పక వర్ధిల్లుతారు. నువ్వెందుకు ఎదగలేకపోతున్నావు? జెన్యూనిటీ మిస్ అవుతుంది. నువ్వెందుకు జీవితంలో అన్ని విధాలుగా ఎదగలేకపోతున్నావు? జెన్యూన్గా ఉండలేకపోతున్నావేమో. చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు, మీ పేరెంట్స్ కళ్ళు కప్పుతున్నావేమో. మీ గురువులతో లేనిపోని అబద్ధాలు చెబుతున్నావేమో. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, యథార్థత బాగా వినాలి. ఏ మనుషులైనా మనకు పరిచయం అయినప్పుడు, ఎవరైనా మనకు పరిచయం అయినప్పుడు, ఆ పరిచయం బలపడాలంటే ఏముండాలి తెలుసా? యథార్థత ఉండాలి. మాట అవునంటే అవును, కాదంటే కాదు, చేస్తానంటే చేస్తాను, చేయనంటే చేయను. నా వల్ల అవుతాదంటే అవుతుంది, అవ్వదంటే అవ్వదు. ఈ పని చేస్తామంటే ఖచ్చితంగా ఆ పనిలో క్వాలిటీ చెయ్యాలి, లేదా నేను చేయలేను, ఇదిగో పక్కన పెట్టేస్తున్నాను. చేస్తానని చెప్పి బొంకడం, చేస్తానని రకరకాలు చేయడం. గుర్తుపెట్టుకోండి, ఇది యథార్థత అనిపించుకో. సందర్భం వస్తుంది, ఒక మాట చెప్తున్నాను. ఆ జెండాలు కనబడుతున్నాయి చూసారా? నేనే తెప్పించాను. ఆ జెండాలు వేయాలని మీకు ఎందుకు అనిపించిందంటే, నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఆ జెండాలు మాతోనే పాటించేవారు. ట్రైనింగ్లో అదొక భాగం. ట్రైనింగ్లో అక్కడ మా డిపార్ట్మెంటు ఆ జెండా రెపరెపలాడుతూ ఉంటుంది. దాన్ని ఒక సిస్టమేటిక్గా పాటిస్తారు. ఖచ్చితంగా దాన్ని కొలత, దానికి ఒక రూల్ ఉంటుంది, దానికంటూ ఒక అర్థాలు ఉంటాయి. అలా పాతాలి. జెండాలు తెప్పించాను, బాగానే ఉంది. నేమ్స్ కొట్టించాను. ఏం నేమ్స్ కొడతారంటే ఏవో చెప్పారు. అది ఏమద్దురా అబ్బాయి, ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అని కొట్టండి అంతే. అదొద్దు, ఇదొద్దు, ప్రభువు కూర్చే కొట్టండి. ఆయన పేరే ఎగరాలి, ఆయన పేరే కనబడాలి. చక్కగా చేయించాడు. శేఖర్ తమ్ముడు వీళ్ళందరూ కలిసి చేయించారు, బాగానే ఉంది. పాతండి అబ్బాయి అని చెప్తే అక్కడొక జెండా, ఎక్కడొక జెండా, సంబంధం లేదు జెండా. అలాగే ఎలా పాతారు? ఆ గుణపలు మీరు వీలైతే ఈ నైట్ వరకు ఏమైనా చేస్తే చేయండి. ఇక్కడ గుణపం దిగదండి, ఈ ల్యాండ్ అలాంటిది. కష్టపడి సుత్తులు తీసి అలా తీసి మొత్తమే కొట్టారు. సరిగ్గా వచ్చేసరికి కూడా 70 జెండాలు పాతి ఉండిచ్చారు. ఇలా చూస్తే జెండాకి సంబంధం లేదు. తిట్టాను నేను. పని చేసామంటే పనిలో అందం ఉండాలి. పని చేసామంటే ఎవడరా ఈ పని చేసింది, ఇంత బాగా చేశాడు అని చెప్పుకోవాలి. ఈ జెండాల్లో లేవరు అబ్బాయి, ఊడబీక తెచ్చిన జెండాల్లో ఉన్నాయి. ఇలా తీసారండి, మొత్తం జెండాలు పీకేశాను. అన్న ఈ వర్క్లో ఇది ఒక్క జెండా కనబడకుండా కరెక్ట్గా ఉండాలి. ఇగో మీకు తాడు ఇస్తున్నాను, ఫస్ట్ ఫోల్కి తాడు కట్టండి, దీనికి తాడు కట్టండి. తాడును అంటిస్తూ జెండా పాతండి. ఎక్కడ నిలబడితే చివరి జెండా ఒకే లైన్లో కనబడాలి. కట్టేస్తారంటే ఎవరు కట్టేస్తారంటే అప్పుడు మన మెడికల్ ఫీల్డ్లో ఉన్న డేవిడ్ గారు వచ్చి నేను చేయిస్తానన్నా. ఒక గొయ్యి కాదు, 2 గొయ్యలు కాదు, ఇన్ని గొయ్యలు తవ్వడానికి తెల్లారిందండి వాళ్ళకి. నేను అనుకున్నాను, చివరి వరకు చేయిస్తాడా చేయించడా? ఎందుకంటే కొంతమంది ఉంటారు మా దగ్గర పెద్ద మనుషులు, అలాగే చేస్తాడా చేయిస్తాడా చేయించడా? మిడ్ నైట్ దాటింది, 2:30 అయింది, 3:30 అయింది, 4:30 అయింది, చలి విపరీతంగా ఉంది, చేయిస్తాడా చేయించడా? నేను అనుకున్నట్టుగానే చివరి జెండా వరకు చేయించాడు. నేను మళ్ళీ మిగిలిన జెండాలు ఉంటే ఇంకా చాలే అంటున్నారు. చాలే కదా, ఇంకా 4 ఉన్నాయి.
కరెక్ట్గా లైన్గా అక్కడ వేయండి, చూసిన వెంటనే గేట్ దగ్గర ఎదురుకుపోవాలి. ఆ 4 అక్కడ 4 అన్నారు. 4 మళ్ళీ అన్న చెప్పాను, అన్న పాటిస్తావా అన్నాను. పాటించేద్దాం అన్న. మొత్తం పాటించాడు, అన్నీ చేశాడు. దీన్ని ఏమంటారు చెప్పనా? చెప్పిన పనిని యథార్థంగా చేసుకుపోయేదాన్ని యథార్థత అంటారు. ఏదన్నా అని అడుగుతున్నాను, ఇంట్లో పని అయినా, ఎవరు చెప్పిన పని అయినా, ఏదన్నా పని చేస్తే బాగా చేయాలండి. ఆ పనిని ఎప్పుడైతే మనం చేస్తామో, నమ్మకంగా ఎప్పుడైతే చేస్తామో, వ్యక్తి ఉన్నా వ్యక్తి లేకపోయినా, మనకు అప్పగించిన ఒక పనిని ఎప్పుడైతే బాధ్యతగా చేస్తామో, నేను చూస్తాను లేదో నాకు తెలియదు కానీ, పెద్దలు చూస్తారు లేదో నాకు తెలియదు కానీ, మీ అమ్మ నాన్న చూస్తారు లేదో నాకు తెలియదు కానీ, పైన ఉన్నోడు చూస్తాడు. కమిట్మెంట్ ఉన్నవాడు రీడని, పైన ఉన్నవాడు గమనిస్తాడు. యథార్థత ఉన్నవాడు రీడని, పని కలిగిన వాడు రీడని, నిపుణత కలిగిన వాడు రీడని బైబిల్ చెప్తుంది. బైబిల్ మాట్లాడుతుంది, ఈ మాట జాగ్రత్త, మీ మాట జాగ్రత్త, మాట ఇచ్చే ముందు జాగ్రత్త, యథార్థంగా ఉండండి. మరొకసారి ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను వినండి. కుర్రగాళ్ళు ఎగ్జామ్స్కి లేటుగా వచ్చారు. కావాలనే లేటుగా వచ్చారు, ఎందుకంటే చదివేయలేదు. ఇన్స్టాగ్రామ్లో బిజీ అయిపోయారు, ఫేస్బుక్లో బిజీ అయిపోయారు, ఇంకా రకరకాల యాప్లు ఉన్నారండి, మనకి ఈ రెండే తెలుసు. వీటన్నిటిలో బిజీ అయిపోయారు, చదువుకోలేదు, చదవలేదు. వీళ్ళకి మంత్లీ టెస్ట్లని, వీక్లీ టెస్ట్లని ఉంటాయి కానీ ఇప్పుడు ప్రైవేట్ కాలేజీల్లో రాలేదు. కావాలని రాకపోతే ఆబ్సెంట్ అయ్యారని మళ్ళీ పేరెంట్స్ కంప్లైంట్ ఇస్తారని, ఇంత తతంగం జరుగుతుందని తెలిసి వీళ్ళకి కావాలని ఎగ్జామ్ వదిలేసే సమయానికి, మేడం 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 ఇప్పుడు వచ్చాం మేడం, టైం అయిపోయింది మేడం అంటే, అయ్యో బిడ్డలారు ఇప్పుడు వచ్చారేంట్రా అని అడిగింది. అంటే మేము చాలా చదువుకున్నాం మేడం, ప్రిపేర్ అయ్యాం మేడం, ఎగ్జామ్ బాగా రాద్దాం అనుకున్నాం మేడం, ఈలోపు కారు టైరు పంచర్ అయిపోయింది మేడం, అందుకే మేడం మేము 4 ఆలస్యం అయిపోయాం. కష్టపడి చదివారే అని అడిగింది మేడం. చాలా కష్టపడి చదివాం రాత్రి అంతా అన్నారు. ఒరే మీ కష్టం నేను అర్థం చేయనురా, ఓ పని చేయండి, పెద్ద ఆయనతో నేను మాట్లాడతాను, ప్రత్యేకంగా మీకు ఎగ్జామ్ పెట్టేస్తాను, ఇప్పుడు పెడితే రాసేస్తారా అని అడిగింది. ఎరగ రాసేస్తాను మేడం అన్నారు. అయితే పెడుతున్నాను, ఇదిగో జాగ్రత్త కూర్చోండి, అరే వెళ్ళిపోండి, ఇగో ఆ మూలనొకడు, ఈ మూలనొకడు, ఈ మూలనొకడు, 4 మూలలో 4 కూర్చోండి, జాగ్రత్తగా రాయండి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ పేపర్ కదరా, నేను క్వశ్చన్స్ అడుగుతాను, ఆ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ రాయండి, రాస్తారంటే ఎర్రగొడతాం రాస్తాం మేడం అన్నారు. అడిగింది మొట్టమొదటి క్వశ్చన్ ఏంటో తెలుసా? రే మీ టైర్ పంచర్ అయిపోయిందన్నారు కదా, 4 మూల 4 కూర్చోండి, ఒకటి చూడకుండా మీ టైర్ పంచర్ అయిపోయిందన్నారు కదా, పేపర్లో రాయండి, అది ఏ టైర్ పంచర్ అయిపోయింది రాయండి అంతే. రాస్తారా? నిజంగా పంచర్ అయిపోతే అందరూ ఒకే టైర్ రాస్తారు, అదే అబద్ధమైతే 4 చక్రాలు రాస్తారు. ఇప్పుడేమొద్దో తెలుసా? వాడు అబద్ధికుడని తేలిపోద్ది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం చెప్పిందల్లా చిన్న మాట పెద్ద మాట, ఎదుటోళ్ళు తలకాయ అడ్డంగా ఊపుతున్నారు, చెప్పిందల్లా నమ్మేస్తున్నారు అనుకుని పెద్ద మేధావులా ఫీల్ అవ్వకు. నేను ఏది చెప్పినా బిలీవ్ చేస్తున్నారు, నేను ఏం చెప్పినా నమ్మేస్తున్నాను, పెద్ద మేధావులా ఫీల్ అవ్వకు. ఏదో ఒకరో తెలిసిపోతావు, గుర్తుపెట్టుకో. మనం చెప్పిందల్లా నమ్ముతున్నవారు ఒక్కసారి అనుమానం వచ్చి చెక్ చేశారో, నీ మీద ఉన్న గౌరవం ఆ రోజుతో మొత్తం పోతుంది. ఏ రోజన్నా ఒక్కసారి ఇది నిజమే చెబుతున్నాడని క్రాస్ చెకింగ్ జరిగిందో, నీ యథార్థత దిగజారిపోతుంది, నీ సాక్ష్యం పోతుంది, నీ మీద ఉన్న గౌరవం పోతుంది. వాళ్ళ దృష్టిలో నువ్వు అప్పటి వరకు గొప్పవాడివి, ఇంకా ఆ రోజు నుంచి నువ్వు చాలా తక్కువైపోతావు. అందుకే యథార్థవంతులు వర్ధిల్లరు, యథార్థత లేని వారు వర్ధిల్లరు. యథార్థవంతులు తప్పక వర్ధిల్లుతారు, యథార్థత లేని వారు వర్ధిల్లరు. మాట జాగ్రత్త, పని జాగ్రత్త. నువ్వు చెప్పిందల్లా ఎదుటోళ్ళు నమ్ముతున్నారని నీ ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పుకుంటూ పోతే, 1 రోజు చెబుతావు, 2 రోజులు చెబుతావు, 3 రోజులు చెప్తావు, 4 రోజులు చెప్తావు, ఎన్ని రోజులు చెప్తావు, ఏదో ఒక రోజు అడ్డంగా నీ పసకిన సందర్భం దొరికేస్తుంది. ఆ రోజు ఇన్ని రోజులు వీడు చాలా కరెక్ట్గా ఉంటాడు అనుకో, ఇంత నేరగా ఆలోచిస్తున్నాడు అనుకోలేదు, గౌరవం పోయింది ఆడి మీద అనిపిస్తుంది. చూసినప్పుడల్లా అదే గుర్తొస్తుంది, ఆ ముఖం చూసినప్పుడల్లా అదే, ఇలా చేశాడేట్రా, ఇలాంటి పని చేశాడేంట్రా. అవన్నీ అంటే అప్పటి వరకు నువ్వంటే గౌరవం, అప్పటి వరకు నువ్వంటే ఒక విధానం, అప్పటి వరకు నువ్వంటే ఒక ప్రేమ. కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన అబద్ధానికి నీ డొల్లతనం బయట పడిపోయింది కనుక మొత్తం గౌరవం పోతుంది. బైబిల్ చెబుతుంది, ఎక్కడ నువ్వు ఉన్నా జాగ్రత్త, ఎక్కడ నువ్వు ఉన్నా జాగ్రత్త, నీ యథార్థతను వదలొద్దు. సిఎస్ లూయిస్ ఇలా అంటాడు. ఆయన సిఎస్ లూయిస్ తెలుసు కదా,
నార్నియన్ నవల్ రచయిత. C.S. లూయిస్ చాలా రచనలు ఉన్నాయి. నిజానికి ఆయన గురించి చెప్దాం అనుకున్నాను, కాకపోతే ఈ టైం సెట్ అవ్వదు. ఈ C.S. లూయిస్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక మాట అంటాడు, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నాడంటే, ఎవరో చూస్తున్నారని, ఎవరో నిన్ను గమనిస్తున్నారని నువ్వు రైట్గా జీవించు. ఎవరో చూస్తున్నారని యథార్థంగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయకు. ఎవరు చూసినా చూడకపోయినా నువ్వు యథార్థంగానే జీవించు. ఎందుకంటే నిన్ను పుట్టించిన దేవుడు ఎల్లకాలము నిన్ను చూస్తున్నాడు. నిన్ను పుట్టించిన దేవుడు ఎల్లకాలం చూస్తాడు. ఎక్కడ చూస్తాడు? నువ్వు పని చేసే స్థలంలో చూస్తాడు. ఎక్కడ చూస్తాడు? నువ్వు ఉద్యోగం ఎక్కడ చేస్తున్నావు అక్కడ చూస్తాడు. ఎక్కడ చూస్తాడు? నీ సంసారంలో చూస్తాడు. ఎక్కడ చూస్తాడు? నీ స్నేహంలో చూస్తాడు. ఎక్కడ చూస్తాడు? నీ సేవలో చూస్తాడు. ఎక్కడ చూస్తాడు? నీ మనీ వాడే విధానంలో చూస్తాడు. ఎక్కడ చూస్తాడు? ప్రతి సెక్టార్లో చూస్తాడు. ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నావో చూస్తాడు. నలుగురిలో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావో చూస్తాడు. నీ ధనంలో చూస్తాడు, నీ పడకలో చూస్తాడు, నీ నడకలో చూస్తాడు, నీ మొబైల్ వాడే విధానం చూస్తాడు. ఇతరులతో నువ్వు మాట్లాడేటప్పుడు ఆ మాటలు చూస్తాడు, ఆ లేనప్పుడు ఎలా మాట్లాడుతున్నావో చూస్తాడు. పచ్చి అబద్ధాలు ఎలా ఆడుతున్నావో చూస్తాడు. వంకర మాటలు ఎలా మాట్లాడుతున్నావో చూస్తాడు. వ్యక్తుల్ని ఎలా గౌరవిస్తున్నావో చూస్తాడు. వ్యక్తి ఉన్నప్పుడు ఎలా ఉన్నావో చూస్తాడు. నీ ప్రార్థనా జీవితం చూస్తాడు. బైబిల్ స్టడీ చూస్తాడు. ఒక్కటేంటి, ఎంటైర్ నీ లైఫ్ అంతా చూస్తాడు. చూసే దేవుడు ఈయన, గుర్తుపెట్టుకోండి. గమనించే దేవుడు ఈయన. అన్నీ చూస్తాడు. నీ టైం చూస్తాడు, నీ ట్రావెల్ చూస్తాడు, నీ టాలెంట్ చూస్తాడు, ప్రతిదీ చూస్తాడు. ఎందుకు? నిన్ను ఆశీర్వదించాలనుకున్నాడు. ఆ ఆశీర్వాదానికి అర్హత, ఆ ఆశీర్వాదానికి పత్రం, ఆ ఆశీర్వాదానికి బంగారు పత్రం ఏంటో తెలుసా? ఇంటిగ్రిటీ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. యథార్థత ఉండాలి. సెమినార్కి వచ్చావు, సెమినార్ కోసమే ఉండాలి నీ మైండ్. 6 రోజులు వాక్యం వినడానికి వచ్చావు, వాక్యం మీద ఉండాలి నీ ఫోకస్. 6 రోజులు 4 ముక్కలు నేర్చుకుని పోదామని వచ్చావు, నేర్చుకునే మనసు ఉండాలి నీకు. ఇక్కడికి వచ్చి వంకర సూపులు, ఇక్కడికి వచ్చి పనికిమాల ఆలోచన, ఇక్కడికి వచ్చి చెత్త సంబంధాలు, ఇక్కడికి వచ్చి చెత్త చెదారం పెట్టుకుంటే దేవుడు గమనిస్తాడు. గుర్తుపెట్టుకో. యమనస్తులు. అందుకే మన సెమినార్లో ఎవరున్నా మన సెమినార్లో ఎవరి తాలూకైనా, ప్రెసిడెంట్ గారి తాలూకా అని చెప్పిన, ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పిన, ఎవరున్నా జంటలు మాట్లాడారు, మక్కలు ఇరిగిపోతాయని వార్నింగ్ ఇచ్చాం మేము. అస్సలు ఉండడానికి వీల్లేదు. ఇక్కడ వచ్చింది వాక్యం, ఇక్కడ ఉండదు హోలీనెస్. వాక్యానికి పెద్దపీట, వాక్యానికి పీట, వాక్యానికి మాత్రమే గౌరవం. ఫలానా అంటే ఫలానా అయితే ఎవరు? నువ్వు కపుల్సా, మీరు యంగ్స్టర్సా, ఎవరు మీరు? ఫస్ట్ ఇయర్లో అదే హెచ్చరించాం, సెకండ్ ఇయర్లో అదే హెచ్చరించాం, థర్డ్ ఇయర్లో గుంపులుగా. అందుకే బ్లాక్స్ ఎవరు బ్లాక్స్ వారికే, స్త్రీలు బ్లాక్ స్త్రీలకే, పురుషులకే. తెలియని వ్యక్తులతో ఇప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడ్డాయంటే మళ్ళీ చెప్తున్నాను, అస్సలు సహించమన్నాం మేము. మీ ఇంటిగాడు నమ్మి పంపించారు మీ అమ్మ నాన్న, నమ్మకంగా ఉండే నమ్మకంగా వెళ్ళిపోండి. భార్యవైతే భర్త నిన్ను నమ్మి పంపించాడు, నమ్మకంగా నుండి నమ్మకంగా వెళ్ళిపో. 4 ముక్కలు నేర్చుకోండి. భర్తవైతే నమ్మకంగా నేను పంపించారు, నమ్మకంగా ఉండి నమ్మకంగా నీ కుటుంబానికి ఏమి నేర్చుకున్నావో 4 ముక్కలు చెప్పి వెళ్ళిపో. ఇది ఒక గార్డెన్ పార్టీ లాగా, ఇది రకరకాల కార్యక్రమాలలాగా. ఇక్కడ చూస్తేనే చెప్తున్నాను, యథార్థత లేకపోతే దేవుడు సహించడు, యథార్థత లేకపోతే DC టీం కూడా సహించదు. గుర్తుపెట్టుకోండి. యథార్థవంతులు వర్ధిల్లుతారు. ఇంటిగ్రిటీని మెయింటైన్ చేసిన వారు వర్ధిల్లుతారు. ఎక్కడుంది? 112వ కీర్తన చూడండి. 112వ కీర్తన మొదటి వచనం నుండి, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందలి భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశము దీవింపబడును. కలిమి సంపద వాని ఇంట ఉంటాయి, వాని నీతి నిత్యము నిలుస్తుంది. యథార్థవంతులు చీకటికి వెలుగు పుట్టిస్తారు. అది లైఫ్ అంటే. జీవితంలో మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ రివైవల్ స్టార్ట్ అవ్వాలి అంటే, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉద్యమం స్టార్ట్ అవ్వాలి అంటే, నువ్వు ఎక్కడుంటే అక్కడ నువ్వు పట్టిందల్లా ఒక చక్కటి బంగారు పత్రంగా మారాలి అంటే, నువ్వు ఎక్కడుంటే అక్కడ చీకటికి వెలుగు రావాలి అంటే, నువ్వు ఎక్కడుంటే నువ్వు చేసిన పనిలో ద బెస్ట్ అని అనిపించుకోవాలంటే, నువ్వు ఎక్కడున్నా గుర్తుపెట్టుకో, నువ్వు చేస్తున్న వ్యక్తిని ఎవరబ్బా నీ గురించి మాట్లాడాలి అంటే దాని వెనకాల సూత్రం ఒకటి, హార్డ్ వర్క్.
దాని వెనకాల సూత్రం ఒకటే, ఏదేదో సూత్రాలు కాదు, లౌకికమైన సూత్రాలు. విజయానికి 5 మెట్లు, ఇవేమి నేను చెప్పట్లేదు. సూత్రం ఒకటే, ఇంటిగ్రిటీ మిస్ అవ్వకూడదు, గుర్తుపెట్టుకో. పర్లేదులే అంటే పర్లేదు కాదు, పర్లేదు అంటే పరలోకమందున్న దేవుడు అంటాడు, ఈడి పనికిరాడు అంటాడు, గుర్తుపెట్టుకో. ఈమె పనికిరాదు, ఈడు పనికిరానోళ్ళు యథార్థవంతులు వర్దెడతారు. దేవునితో సంబంధం కలిగిన వారు యథార్థత కలిగి జీవిస్తారు. యథార్థత ఎలా వస్తుందండి? ఎలా వస్తుంది? ఈరోజంతా ఇలా కూర్చుని ఈ డయాస్ మీద కాలు మీద కాలేసి శ్వాస మీద ధ్యాస వేసి ఊపిరి ఎక్కువ పీల్చుకుని ఊపిరి అలా వదిలితే యథార్థత వస్తుందా? యథార్థత ఎలా వస్తుంది? యథార్థత రావాలి అంటే యథార్థత రాదు, నిద్ర వస్తుంది నాకు. యథార్థత ఎలా వస్తుంది? యథార్థంగా ఉండాలి. జేమ్స్ అన్నాడు యథార్థంగా ఉండాలని, చేతి వెనకాల వెళ్ళిపోతాం, రాదు. యథార్థత ఎలా వస్తుంది? నువ్వు అనుకుంటే రాదు. యథార్థత ఎలా వస్తుంది? నువ్వు నియంత్రించుకునే ప్రయత్నాలు చేస్తే రాదు. యథార్థత ఎలా వస్తుంది? నువ్వు ఫీల్ అవుతే రాదు. నీ ఫీలింగ్ కాదు యథార్థత అంటే. యథార్థత ఎలా వస్తుంది? ఎలా ఉండాలని అనుకుంటే రాదు, ప్రాక్టీసుల్లో రాదు. యథార్థత ఎలా వస్తుంది? అక్కడ చెబుతున్నాడు చూడండి, యెహోవా యందలి భయభక్తులు కలిగితే, చెప్పండి, యథార్థత వస్తుంది. యెహోవా యందలి భయభక్తులు ఏముంది? ఆజ్ఞ ఉంది. యెహోవా యందలి భయభక్తులు ఏముంది? దేవుని వాక్యం ఉంది. యెహోవా యందలి భయభక్తుల్లో ఏముంది? ఒక భయం ఉంది. యెహోవా యందలి భయభక్తుల్లో ఏముంది? ఒక భక్తి ఉంది. ఈ భక్తి, ఆజ్ఞ ఇవన్నీ కలగలిపితే దానికి వాడిన పదమే రచయిత, యథార్థత. యథార్థవంతులు తప్పక వర్ధిల్లుతారు. నీ యథార్థతను బట్టి నీకే కాదట, నెక్స్ట్ నీ జనరేషన్ కూడా దేవుడు ఏం చేస్తాడట? బ్లెస్ చేస్తాడట. బహుశా నేను అడుగుతున్నాను, నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, నీ కుటుంబం భవిష్యత్తు బాగుండాలన్నా, నీ తర్వాత తరాలు బాగుండాలన్నా, మూలం ముందు తలకాయగా నువ్వు బాగుండాలి, గుర్తుపెట్టుకో. నీ బిడ్డల బాగుండాలంటే జాగ్రత్త. నీ ఉద్యోగంలో జాగ్రత్త, నీ పనిలో జాగ్రత్త, నీ సంసారంలో జాగ్రత్త, నువ్వు ఎదుటి వ్యక్తుల దగ్గర మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త, ఒక మాట అన్నప్పుడు ఇది వ్యాలిడా కాదన్న జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడన్న జాగ్రత్త. లేదంటే దాని ఎఫెక్ట్ ఎక్కడ కొట్టదండి? దాని ఎఫెక్ట్ ఎక్కడ వరకు కొడుతుంది చెప్పనా? నీ పిల్లల వరకు దాని ఎఫెక్ట్ కొడుతుంది. ఎందుకంటే తండ్రి సోమరుడు అనుకోండి, కొడుకు పండితుడు అవడు, ఆడు సోమరుడు అవుతాడు. నువ్వు పని దొంగవైతే నీ కొడుకు పని దొంగ అవుతాడు. నువ్వు దొంగవైతే నీ ఆడు దొంగ అవుతాడు. నీకు యథార్థత లేకపోతే ఆడికి యథార్థత లేకుండా పోతుంది. మీ లూఫోల్స్ ఆడికి తెలుసాయో నేను మళ్ళీ చెప్తున్నాను, ఆడు లూజ్ అయి బతికేస్తాడు. వాడు ఎప్పుడైతే, గుర్తుపెట్టుకోండి, మీరు తేడాగా ఉన్నారని పిల్లలు గమనించారో, పర్లేదులే అనే ధీమా వస్తుంది వాళ్ళకి. మా నాన్న మాట అంటే పడ్డు, మా అమ్మ మాట అంటే పడదు, అమ్మో వాళ్ళ ముందు అబద్ధం చెప్పాలంటే భయం, వాళ్ళ విషయంలో ఏది తేడా చేసిన అమ్మో ఊరుకోరు. ఈ ఫైర్ వాళ్ళకి స్టార్ట్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఆ మంట రగరాలి, ఆ భయం రగలాలి, వాళ్ళ గుండెల్లో ఒక భయం స్టార్ట్ అవ్వాలి. ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? నువ్వు అలా ఉన్నప్పుడు స్టార్ట్ అవుద్ది. మా నాన్న, మా అమ్మ వాళ్ళ దగ్గర ఇలా ఉంటే ఒప్పుకోరు. మినిమం నైతికత వాళ్ళకి నేర్పించాలి. అందుకే అంటున్నాడు, పిల్లలు ఎప్పుడు వర్ధిల్లుతారు? పిల్లలు ఎప్పుడు వర్ధిల్లుతారంటే చెప్తున్నాడు, నీవు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను పాటిస్తే, ఆనందిస్తే, ఆ ధర్మశాస్త్రం ఆనందిస్తే వాని సంతతి వారు భూమి మీద వర్ధిల్లుతారు. ఎందుకంటే యథార్థవంతులు గనక నీ వంశపు వారు కూడా దీవింపబడతారు. నెక్స్ట్ నీకేమంటుంది తెలుసా? కలిమి విస్తరిస్తుంది, ఆర్థికంగా బాగుంటావు. దీవిస్తాడు దేవుడు నిన్ను. తెచ్చి ఒకే రోజు నీకు ₹1,00,00,000 ఇచ్చేస్తాడని అన్నాను కానీ, ఒకే రోజు ఆకాశం నుంచి బంగారం కాయిన్స్ నీకు పడతాడని అన్నాను కానీ, ఉన్న దాంట్లో కలిమిలో తృప్తిగా బతుకుతావు. ఉన్న దాంట్లో చక్కటి తృప్తికరమైన జీవితం కలుగుతావు. సంపద ఉంటుంది, కలిమి ఉంటుంది. నీ ఇంట నిత్యము ఒక చక్కటి దేవుని దీవెనకరమైన తృప్తికరమైన జీవితం ఉన్న దాంట్లో చక్కగా వెళ్ళిపోతుంది. మీరెక్కడుంటే అక్కడ చీకటికే వెలుగు పుట్టిస్తారట. మీరు కటాక్షం కలిగిన వారు అవుతారట, వాత్సల్యం కలిగిన వారు అవుతారట, దయ కలిగిన వారు అవుతారట, నీతి కలిగిన వారు అవుతారట, ఉదారంగా ఉంటారట, న్యాయమైన మనసు కలిగి ఉంటారట. ఇవన్నీ ఎప్పుడుంటాయట? యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటేనే ఈ క్వాలిటీస్ అన్నీ వస్తాయట.
యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటే దయగలిగిన వారం అవుతాం. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటే కరుణ గల వారం అవుతాం. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటే నీతిమంతులుగా ఉంటాం. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటే ఉదారంగా వ్యవహరిస్తాం. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటే న్యాయముగా కొన్ని నిర్ణయాలు మనం తీసుకుంటాం. ఇలా ఎప్పుడైతే ఉంటామో చీకటికి వెలుగు అవుతాం. ఇలాగ ఎప్పుడైతే ఉంటామో తీరని వేదనలో ఉన్న, పాట రాశాడుగా, తీరని వేదనలో ఉన్న లోకానికి ఆదరణ అవుతాం. పగిలిన గుండెలతో, తడిచిన కన్నులతో, నలిగిన జీవితాలతో బైబిల్ చేత పట్టుకుని దేవుడిని బట్టి దేవుడని బతికితే మనుషుల్ని బతికించేంత గొప్ప సాధనం. ₹1 సంపాదించావు, 2 కోట్లు సంపాదించావు, 3 కోట్లు సంపాదించావు, 4 కోట్లు సంపాదించావు, 50 కోట్లు సంపాదించావు, అది పెద్ద మ్యాటర్ కదండి. మనుషుల్ని సంపాదించు, వ్యక్తుల్ని సంపాదించు, ఆత్మల్ని సంపాదించు. ₹1,00,00,000 కన్నా విలువైన ప్రాజెక్ట్ అది. మనుషుల్ని గెలవాలంటే మాటలా, మనుషుల్ని గెలవాలంటే మాటలా. ఎందుకంటే మనుషుడు ఎలా ఉంటాడో తెలియదు. ఆడు గంటకు ఒకలా ఉంటాడు, రోజుకు ఒకలా ఉంటాడు. పిల్లిని చూసి అనుకోండి, పిల్లి లక్షణం ఏంటో తెలుసా? దొంగమోహం ఉందని. నక్కని చూసి అనుకోండి, దానికి తెలుసు అది జిత్తులు మారిదని. పులిని చూసామనుకో తెలుసు దాని స్వభావం దాడి చేస్తుందని. పాముని చూసామంటే తెలుసు అది ఖచ్చితంగా కరుస్తుందని. ఏ జంతువుని చూసినా తెలిసిపోతుంది దాని నేచర్ ఇదని. మనల్ని చూస్తేనే మంచివాడని అంటారా? మంచిగానే అనిపిస్తున్నాడు, కానీ ఏదో రోజు కరిసేది తెలుస్తుంది. ఇది బాగుండడం కొన్ని ఇలా కరిసేటి అప్పుడు అర్థం అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి మనుషుల్ని మార్చాలి అంటే నవ్వుతాను, ఎంత కతిమేస్తామండి. ఇలాంటి మనుషుల మనసులో గెలిచి వాళ్ళ ఆత్మలో పవిత్రత, వాళ్ళ ఆత్మలో ఒక చక్కటి యథార్థత, వాళ్ళ ఆత్మను దేవునికి అంకిత అర్పణగా మార్చాలి అంటే ఒక వ్యభిచారిని, ఒక దొంగని, ఒక తాగుబోతుని, ఒక అబద్ధికుణ్ణి, ఇక్కడ వచ్చిన అనేక రకాల వ్యసనాలు కలిగిన వారిని వాళ్ళని మార్చాలి అంటే ముందు నేను ఎలగాలి, ముందు నేను యథార్థంగా ఉండాలి, ముందు నాలో రగలాలి. ఎప్పుడైతే ఇది ఉంటాదో, ఈ ఆజ్ఞను పాటించి దేవుని యందు నేను ఆనందిస్తానో మనుషుల్ని గెలుస్తా, చీకటిని గెలుస్తా, వెలుగుకి నిలువెత్తు సాక్ష్యంగా నిలబడతా, వాత్సల్యం కలిగిన వాడుగా ఉంటా, కటాక్షం కలిగిన వాడుగా ఉంటా, దయ కలిగిన వాడుగా ఉంటా, అద్దరిపోయి వచ్చును ఇతరులకు అప్పిచ్చేంత భాగ్యవంతులుగా ఉంటా. పంచడం నేర్చుకుంటా, అడగడం నేర్చుకోను, పంచడం నేర్చుకుంటా, ధారాళముగా అనేకులకు అప్పిచ్చేవాడుగా అవుతా. న్యాయ విమర్శములో వారి వ్యాజ్యమే గెలుస్తుంది. వాళ్ళు ఏదన్నా గొడవలో నిలబడినా, ఎక్కడ నిలబడినా వాళ్ళు కరెక్ట్గా ఉంటారు కనుక వాళ్ళే గెలుస్తారు. అలాగండి ఎలా యాదవస్సోది ఎంత చెప్పినా, మళ్ళీ చెప్తున్నాను, పనికి మనసోది ఎంత చెప్పినా, మనలో క్యారెక్టర్ ఉంటే, మనలో మళ్ళీ చెప్తున్నాను, మనలో నిశ్చయత ఉంటే, మనలో ఇంటిగ్రిటీ ఉంటే, మళ్ళీ చెప్తున్నాను, మనమే గెలుస్తాం. గుర్తుపెట్టు, మనమే గెలుస్తాం. ఎందుకు మాట చెప్తున్నా, అర్థం వాళ్ళకి అర్థం అవుతుంది. మనమే గెలుస్తాం. ఎదుటి ఎమ్మెల్యే ఉన్నా, ఐపీఎస్ లీడర్ ఉన్నా, ఆడు కొట్టాం, ఎవడున్నా, ఎంతమంది వచ్చినా, ఎంతమంది రికమెండేషన్ చేసినా మనమే గెలుస్తాం. గుర్తుపెట్టుకోండి. ఎందుకు తెలుసా? న్యాయము పక్షమున మనం ఉన్నాం, న్యాయం మన వైపు ఉంటుంది. గెలుస్తాం. అందుకే చెప్తున్నాడు, న్యాయ విమర్శలో వారు వ్యాజ్యమే గెలుస్తుంది. అట్టివారు ఎప్పుడును కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకాల్లో ఉంటారు. వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. వాడు ఏ దుర్వార్తకు, ఏ భయంకరమైన వార్తకు జడియడు. వాని మనస్సు స్థిరముగా ఉంటుంది. తన శత్రువుల విషయంలో తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడు. ఇంకా కిందికి అంటున్నాడు చూడండి, ఇంకా కిందికి, వాడు దాతృత్వం కలిగి బీదలకు ఇస్తాడు. వాడి నీతి నిత్యము నిల్చును. వాడి కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. భక్తిహీనులు దాన్ని చూసి చింతపడుదురు. వాడిని చూసి పండ్లు కొడుస్తూ క్షీణించిపోయి రకరకాల భక్తిహీన ఆశ భంగం అయిపోతుంది. అంటే మనం చూసి ఏడిసే బ్యాచ్ ఉంటారు కదండి కొంతమంది. అందరికన్నా గొప్ప ఫ్యాన్స్ వాళ్ళు మనల్ని చూసి ఏడిసేవాళ్ళు. దేవుడు ఎలా ఏడిపిస్తాడు చెప్పనా? గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎలా ఏడిపిస్తాడు? కొట్టడు, తిట్టడు, వాళ్ళ ఇంటి మీద పిడిగడదు, ఏమీ జరగదు, వాళ్ళ కారు కూడా ప్యాచ్ చేయడదు, ఏమవుదు. వాళ్ళకి పనిష్మెంట్ దేవుడు ఎలా ఇస్తాడు చెప్పనా? వాళ్ళు ఏడిసే కొలిది దేవుడు మనల్ని చెప్పండి దీవించేస్తాడు. చస్తారు షుగర్ వచ్చి, బీపీ వచ్చి, నిద్ర రాదు, వీడు ఇలాగ అయిపోతున్నాడు, అయిపోతాం.
నువ్వు ఏడ్చే కొలది దీపం పడిపోతాం, నువ్వు ఏడ్చే కొలది ఎదుగుతావు. మేము నాశనం అయిపోయే వాళ్ళు అనుకునే కొలది మళ్ళీ చెప్తున్నాను ఆశీర్వాదకరంగా మారిపోతాం. ఈ సెమినార్ జరగకూడదని ఎన్ని కుట్రలో తెలుసా 4 సంవత్సరాల నుంచి. వాళ్ళు అనుకునే కొలది బాగా జరిగిపోతుంది, వాళ్ళు అనుకునే కొలది బాగా జరుగుతుంది. నాకు వార్నింగ్లు, మాస్ కౌంటర్లు, మేము రాము ఎలా చేస్తాం మేము చూస్తాం, నువ్వు రాకపోతే ఎలా చేస్తాం మేము చూస్తాం. ఎన్ని వార్నింగ్లో ఈ సంవత్సరం మేము పాల్గొను, మాకు ఇష్టం లేదు, అలాగా ఇలాగా. నేను అన్నాను నువ్వు రాకపోతేనే బాగా జరుగుద్ది. నువ్వు రాకపోతే ఈ సెమినార్కి అపోజిషన్ సెమినార్స్గా పెట్టిన సెమినార్సే నాకు తెలుసు. ఇందులో ఉన్న స్పీకర్లు అందరూ కాదు, ఇందులో ఉన్న స్పీకర్లు వేరొక అపోజిషన్తో వాళ్ళు టైఅప్ అవుతున్నారని కూడా నాకు తెలుసు. ఇలా 100 ఎన్నైనా మళ్ళీ చెప్తున్నారు, ఇది ఏమీ జరగదు. యెహోవా యందలి భయభక్తులు కలిగిన వాడు చెప్పండి ఆశీర్వాదకరంగా మారిపోతారు. కుళ్ళిపోతారు, చచ్చిపోయి కుళ్ళిపోతారు. మళ్ళీ చెప్తున్నారు కుళ్ళిపోయి చచ్చిపోతారు అంతే. ఇక ఒకప్పుడు నన్ను అన్నారండి, నాకు బాగా గుర్తు, మాలాగా పాటలు రాయగలరా అన్నారు. రాయగలరు కాదు, రాసాం, రగిలించేసాం, యూట్యూబ్లో మండిపోయి ఎగిరిపోతుంది అది చూడండి మీరు. రాయగలరు కాదు, రాసాం. రావుపూడి డేవిడ్ గారు కూడా రాశారు. రాస్తాం మళ్ళీ చెప్తున్నాను. దేవుడు మన పక్షాన్ని ఉంటే చెప్పండి, ఎవడో మనకి, దట్ ఈస్ మై స్లోగన్. ఎవడ వీరాది రాయగలరంటే రాయగలరు. నిజంగానే మనకు రాయడం రాదు, మనకు రాదు, ఆయనకి రాదా చెప్పండి. రాయించాడని అడుగుతున్నాను. ప్రతిదీ ఏడ్చేదిగా ఆ పెద్ద మింగుడు పండు విషయం చెప్పిన ఈడే రాశాడు అంటారా, ఈడే రాశాడు. మేమే రాసాం, నోట్ దిస్ పాయింట్, మేమే రాసాం. మీరు ఏడ్చే విషయం ఏంటి చెప్పినా మేమే పాడాం. నిజంగా మేమే పాడాం. వెనకాల పాడింది ఆ స్లోగన్స్, ఆ జెండా వందనం పాటలు పాడుతున్నా చూసారా మేమే. ఆ వెనకాల పాడుతున్నది మేమే. మళ్ళీ చెప్తున్నాను, నేనే పాడాను. ఏ పాట అయితే రాత్రి మనం రిలీజ్ చేసాం, ఒక లైన్ చెప్పు. అతను అక్కడ మాట ఉంటుంది, మీకు డైలాగ్ వినబడుతుందిగా, ఆ మాట మనకు వినబడుతుంది. మీరు మధ్యలో మాట్లాడితే ఎన్నిసార్లు స్టూడియోలో నేను ట్రై చేశాను, లే నిలబడు అని. కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, హింస వచ్చినా, కరువు వచ్చినా, ఏదొచ్చినా నిలబడు. ఇలా చెప్తాను చాలా ట్రై చేశాను, చెప్పలేకపోయాను. అక్కడ నేను ట్రై చేసాం రాలేదు. పాట అయితే వచ్చేస్తుంది కానీ డైలాగ్ రావట్లా. కానీ మీరు గమనించండి, మీరు వింటున్నారా ఆ మాటలో పాట, ఆ మాట ఎక్కడ మాట్లాడింది తెలుసా? యెహోవా నా దేవా సాంగ్ రిలీజ్ చేస్తున్నప్పుడు దావీదు కోసం ఒక ఎగిరాం ఇక్కడే నిలబడి. అందులో మాట ఎగ్జాక్ట్గా అది కట్ చేసి తెచ్చి సాంగ్లో పెట్టాం. నేను మాట్లాడలేకపోయాను. అక్కడ దొడ్డప్రసాద్ అని అన్నాడు, నువ్వు ఎన్ని టేకులు తీసుకున్నా రాదు అన్నాడు. ఎందుకంటే అది ఆత్మతో వచ్చింది, అది స్టూడియోలో రాలేదు. అందుకే వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు రానే ఎన్నైనా అది ఎక్కడ వస్తుంది, అక్కడ రాదు. ఈ ఏదిక మీద ఉంటేనే ఆత్మ, అది ఉంటేనే వస్తుంది, అక్కడ రాదు. వచ్చేది కదా. ఎన్నిసార్లు సురేష్ గారు చెప్పాడు, ఆడికి రాలేదు. కట్ చేసేసాం వాడు వాయిస్, బాలేదరా ఇదేదో సీరియల్లో చెప్పినట్టు తీసేయి అని. నిజానికి ముందు మాట్లాడుతుండాలి. అది సెట్ అవ్వలేదు, ఎక్కడా సెట్ అవ్వలేదు. మళ్ళీ చెప్తున్నాను, ఆయన మన పక్షమును ఉంటే, ఆయన పక్షమును మనం ఉంటే, యథార్థంగా ఉంటే చెప్తాను, వండర్స్ చేసేస్తాడు మనం పట్టుకుని, వండర్స్ జరిగిస్తాడు మనం పట్టుకుని, అద్భుతాలు చేసేస్తాడు మనం పట్టుకుని. అందుకే ఇలాంటి యథార్థవంతులు తప్పగా ఆశీర్వాదకరంగా మారిపోతారు. మనల్ని చూసి పండ్లు కొరుక్కునేంతగా దేవుడు మనల్ని దీవించేస్తాడు. 2 ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను, టైం అవుతుంది. యథార్థత కలిగిన వారు నిజంగా ఆశీర్వదింపబడతారంటే ఒక జంటను చూపించాలి. ఎందుకంటే అన్న మెడికల్ ఫీల్డ్లో ఉన్నాడు కనుక చూపించాలి. ఒకసారి చూద్దాం. వాళ్ళని చూడండి, 2 దంపతులు, విజయ ఆనంద్ అండ్ ఎమానియల్. వాళ్ళేనండి. నిజంగా వీళ్ళ కోసం నేను మా చర్చిలో చెప్పినప్పుడు నాకు ఏడుపు వచ్చింది. 1993 స్టిల్ నో, ఇప్పటికీ వాళ్ళు సర్వీస్లో ఉన్నారు. వాళ్ళిద్దరి కోసం మాట్లాడుకుంటున్నప్పుడు చాలా విచిత్రంగా అనిపిస్తుందండి. 2 డాక్టర్లు, 2 వైద్య వృత్తి ఎరిగిన వారు. ఎక్కడో వాక్యం తగిలింది, ఎక్కడో వాక్యం వినబడింది, ఎక్కడో వాక్యం మీద ఆశ పెరిగింది, వాక్యం లోతుకి వెళ్ళే కొలది సేవ చేయాలన్న భారం పెరిగింది.
సేవను జరిగించాలన్న ఆశ వాళ్ళ గుండెల్లో రగిలింది. సేవ చేయాలంటే ఎలా, సేవ చేయాలంటే ఎలా అన్నప్పుడు మన దగ్గరికి ఈ సహోదరుడు ఎలాగైతే వచ్చాడో ఒక సంస్థ దగ్గరికి అలాగే 2 డాక్టర్లు వెళ్ళారు, ఇమాన్యుయల్ గారు, విజయ గారు. అయ్యా, మేము వైద్యులు, మేము డాక్టర్లు, మేము దేవుని సేవ చేయాలనుకుంటున్నాం. ఎంతో కొంత మీ మినిస్ట్రీ ద్వారా సేవను జరిగిస్తే గొప్ప భాగ్యంగా మేము ఫీల్ అవుతాం. మమ్మల్ని వాడుకుండా అయ్యా దేవుడిలో, అవసరమైతే మా ఉద్యోగాలైనా విడిచిపెట్టి మేము వస్తాం అన్నారు. సువార్తను లోతుగెరిగిన వ్యవస్థలో సంస్థలు కనుక వాళ్ళు ఏమన్నారంటే, ఉద్యోగాన్ని వదిలేంచేంత పనొద్దు, దేవుడిచ్చిన వరాన్ని అలానే ఉంచండి, ఆ వరమునే సేవలో ఉపయోగించండి, మిమ్మల్ని సరిగ్గా మేము వాడతాం, మీకు ఇష్టమైతే అన్నారు. మాకు ఇష్టమే సార్ అన్నారు. మేము ఖచ్చితంగా దేవుని కొరకు వాడబడతాం, మేము ఖచ్చితంగా దేవుని కోసం వాడబడతాం, మమ్మల్ని వాడుకోండి అని అడిగారు. అయితే ఒక పని చేయండి, మాట అంటే మాటేగా, యథార్థంగా ఉంటారుగా, మాట ఇచ్చి తప్పిపోరుగా, ఎక్కడొక మాట బయటికి వెళ్ళి ఒక మాట మాట్లాడరుగా, ఖచ్చితంగా అలానే ఉంటారుగా అంటే అలాగే ఉంటాను సార్, మాట అంటే మాటే సార్. అయితే గతంలో మిషనరీ సేవ జరిగింది. ప్రస్తుతానికి ఏ మిషనరీ అక్కడికి వెళ్ళక, సరైన వసతులు లేక ఆ ప్రాంతంలో సువార్త జరగట్లేదు, సర్వీస్ జరగట్లేదు, ఆగిపోయింది. చిన్న చిన్న మెడికల్ క్యాంపులు కట్టాం మన సంస్థ నుంచి, ఆ క్యాంపులు కూడా రన్ అవ్వట్లేదు, ఏ వసతులు లేవు, ఎక్కడ ఏ కానుకలు రావట్లేదు. అలాంటి ఏరియాకి వెళ్ళి మీరు సువార్త చేస్తారంటే చేస్తాను సార్ అన్నారు. మళ్ళీ ఇంకోసారి చెప్పండి, చేస్తాను సార్ అన్నారు. మళ్ళీ చెప్పండి, చేస్తాను సార్. ఎక్కడికైనా వెళ్తారా? ఎక్కడికైనా వెళ్తాను సార్. ఎప్పుడైనా వెళ్తారా? ఎప్పుడైనా వెళ్తాం. ఇప్పుడైనా వెళ్తారా? ఇప్పుడైనా వెళ్తాం. ఏ ఊరో చెప్పమంటారా అన్నారు. అస్సాం వెళ్ళాలి, వెళ్తారా అన్నారు. అస్సాం అంటే అప్పుడప్పుడు గొడవలో సరదాగా డైలాగ్ చెప్పారు, అంత అస్సాం అంటారు చూసారు. అంత అస్సాం అంటే ఏంటంటే అస్సాం అంతా అలా అయిపోద్ది. అస్సాం అంటే ఎలా చెప్తున్నా, మీరు రాత్రులు వెళ్ళి లారీని రోడ్డు మీద లేసి ఉదయం వెళ్దామని ఒక పక్కకు పోయినద్దరు లారీ ఉండదు, శకరాలు తప్ప. అంత అస్సాం, అదే అస్సాం అంటే. అస్సాం అంటే ఏంటనుకున్నారు, వెళ్ళి లారీని మాయం చేసేస్తారు, మనిషి అలా ఉండగానే దోసేస్తారు, అది అస్సాం. అందుకే అప్పుడప్పుడు గొడవలు అంత అస్సాం అంటారు చూసారా. అస్సాం అంటే అదే. అస్సాం రాష్ట్రం అలా ఉంటుంది, ఎందుకంటే పేద రాష్ట్రాలు, ఇప్పటికీ కరువు రాష్ట్రాలు అవి. ఇటు పోతే ఒడిస్తా కానీ, అటు పోతే ఈ బీహార్ కానీ, ఆ కిలీలు తినే బ్యాచ్, ఈ రాజస్థాన్, వీళ్ళందరూ మన అయిపోయి వస్తుంటారు చూసారు, వలస వచ్చి పనులు చేస్తుంటారు. అస్సాం ప్రజలు కానీ ఇప్పటికీ, ఎందుకంటే ఆ భూభాగాలు అంత సారవంతమైన నేలలు కాదు కాబట్టి వాళ్ళు దొంగతనాలు కలవబడతారు, చాలా ఘోరంగా ఉంటుంది. పైగా ఉన్న కరువు సరిపోలేదని ఆ ప్రాంతాల్లో దొంగతనాలు ఎక్కువ, దోచుకోవడాలు ఎక్కువ. అలాంటి ప్రాంతానికి వెళ్ళి మీరు సువార్త చేస్తారా? వైద్యులు మిమ్మల్ని అడుగుతున్నాను, వెళ్తారా అని అడిగితే అప్పుడు వాళ్ళిద్దరు అన్నారు, వెళ్తాం సార్ అంటే. మళ్ళీ చెప్పండి, అస్సాం వెళ్తారా? వెళ్తాం సార్. మళ్ళీ చెప్పండి, వెళ్తారా? వెళ్తాం. రాసి పెట్టుకోండి, 30 సంవత్సరాలు అక్కడ ఉండాలి, ఉంటారా అని అడిగారు. 30 సంవత్సరాలు, 30 years మీరు అక్కడ ఉండాలి, ఉంటారా అన్నారు. ఆలోచించుకుని చెప్పండి, పర్లేదు. ఇప్పుడు మాట ఇచ్చి మధ్యలో వచ్చేస్తే దాన్ని యథార్థత అనిపించుకోదు. మాట్లాడుకుంటాండి భార్య భర్తలు ఇద్దరు అంటే 2 minutesలో చెప్తాను సార్ అన్నారు. పక్కకి వెళ్ళారు, చేతులు 2 ఇలా పట్టుకున్నారు. దేవా, ఇక్కడికి వెళ్ళడమే నీ చిత్తం అయితే, ఇక్కడికి వెళ్ళడమే మాకు ధన్యత అయితే, ఇక్కడికి వెళ్ళడమే నువ్వు ఇచ్చిన గొప్ప భాగ్యం అయితే, వెళ్ళాలని మాట ఇచ్చేంత ధైర్యం మా గుండెల్లో ఇవ్వయ్యా. 30 ఏళ్ళు అంటే ఇప్పటికే మాకు 20 ఏళ్ళు దాటేసాయి. 30 ఏళ్ళు అంటే ఇంకా జీవితం అక్కడే ముగిసిపోతుంది, జీవితం అంతా అక్కడ అయిపోద్ది. వెళ్ళాలన్న ధైర్యం ఇవే. ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు చేతులు పట్టుకుని ప్రార్థన చేసి 2 నిమిషాల తర్వాత వచ్చి అన్నారు, వెళ్తాం సార్ అన్నారు. వ్యవస్థ ఆశ్చర్యపోయింది. 30 ఏళ్ళు, లైఫ్ అంతా అక్కడే అయిపోద్ది, వెళ్తారంటే ఫిక్స్ అయిపోయింది సార్, మెంటల్గా వెళ్తాం. వెళ్ళారు. ప్రాంతంలోకి వెళ్ళేసరికి మూఢనమ్మకాలు, ఆచారాలు, చేతబళ్ళు, భూత వైద్యాలు, పిల్లల్ని రకరకాల బలి కార్యక్రమాలకు సిద్ధం చేయడాలు. ఆ ప్రాంతం అంతా మగ్గిపోయింది. వారు వెళ్ళే సమయానికి ఆ ఏరియాలో సరైన కరెంట్ లేదు, నీళ్లు లేవు, వసతులు లేవు, పడుకోవడానికి సరి అయిన దుప్పట్లు లేవు, మంచాలు లేవు, నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు. మూఢనమ్మకాలతో, భూత వైద్యాలతో, రకరకాల ప్రకృతి వైద్యాలతో నిండిపోయింది. కరుణ లేని మనుషులు, జాలి లేని మనుషులు, వ్యసనాలకి బాగా అలవాటు పడిపోయే మృగాల్లా బతుకుతున్నవారు.
వెళ్ళారు, చూసారు, అర్థమైంది వాళ్ళకి ఈ ప్రాంతానికి చాలా చీకటి ఉంది. భౌతిక చీకటే కాదు, మానవ జీవితాలకు కూడా చీకటి ఆత్మీయంగా కమ్మేసింది. ఎలాగైనా ఈ ప్రాంతాన్ని వెలిగించాలి. సంవత్సరాలు అవుతున్నాయి, 2 సంవత్సరాలు అవుతుంది, 3 సంవత్సరాలు అవుతుంది, సంవత్సరాలు గడిస్తున్నాయి. ఒక్కడు రావట్లేదు వైద్యం చేయించుకోవడానికి. ఎందుకో చెప్తున్నా, వాళ్ళకి జ్వరం వస్తే ఏమంటారంటే దయ్యం పడేసిందంటారు. మన వాళ్ళు కూడా అప్పుడప్పుడు చూసారా, జ్వరం వచ్చింది రారా ట్యాబ్లెట్ వేసుకోరంటే గాలిడిపోయింది రాత్రి అంటాడు. గాలిడిపోవడం ఏంటి? గాలిడికి గాలి జ్వరం అది. ఏ చలిగాలికి తిరిగావో. జ్వరం వచ్చిందంటే రకరకాల దిష్టిలు తీసుకుంటారు. జ్వరం వచ్చిందంటే కొంతమంది అంటున్నారు, ఏమని చెప్పినా చేతబడేటే ఉంటారు నాకు అన్నారు. చేతబడేసారని అందుకే నేను టెస్టులు గట్రా రానని అన్నారంట. చేతబడికి అంత పవర్ ఉందా? నిజంగా చేతబడిలో అంత పవర్ ఉంటే ముందు నేనే నేర్చేసుకుంటానండి. ఎందుకంటే కొంతమంది మీద ఎట్టాలని ఫిక్స్ అవుతాను. ముందు శ్రీగంధాన్ని మీద ఎట్టేస్తాను. నిజంగా అంత లేదు, అలాంటిది ఏమీ లేదు. ఇలాంటి నమ్ముతారు, అలాంటి మూఢనమ్మకాలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. అలాంటివన్నీ నమ్ముతారు, ఉన్నాయని వాళ్ళు నమ్ముతారు. వైద్యానికి రారు, ట్యాబ్లెట్ వేసుకోరు. కనీసం గర్భిణీ స్త్రీలు ఆ యొక్క వాళ్ళ ప్రసవ దినాలు నిండినప్పుడు కనీసం ఆ డెలివరీకి కూడా రారు. పుడితే దేవుని దయ్య, పుట్టకపోతే దెయ్యం ఏదో ఆ బిడ్డన చేసేసిందని ఒక నమ్మకం. అస్సాం, అందుకే దాని పేరు అస్సాం. రకరకాల ఏరియాలు, రకరకాల ప్రాంతాలు, ఎవ్వరు రారు. కొన్ని సంవత్సరాలు గతించిపోయింది, ఏమి రాదు. అందుకే వేలే బలవంతంగా ప్రజల్లో కలగజేసుకుని నమ్మండి, దీన్ని వైద్యం అంటారు, ఇది మీరు స్వీకరించాలి, ఇలా ఉంటుందని వాళ్ళు మోటివేషన్ చేసి చక్కగా వాళ్ళకి వైద్యం చేస్తుంటే మెల్లగా వైద్యం అలవాటు చేశారు. మెల్లగా వాళ్ళకి ఎప్పుడైతే వైద్యం అలవాటు చేస్తారో, ఆ అలవాటు చేసినప్పుడు వీళ్ళే ఎక్కడైతే గర్భిణీలు ఉన్నారో ఊర్లో వాళ్ళ పేర్లన్నీ రాసుకోవడం, ఆ గర్భిణీల దగ్గరికి వెళ్ళడం, దగ్గరుండి వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ ఇవ్వడం. అమ్మ డెలివరీ టైంలో కష్టం అవుద్ది, బ్లీడింగ్ అవుద్ది, ఈ టైంలో ఈ ఫుడ్ నువ్వు మెయింటైన్ చేయకపోతే బిడ్డకు ప్రమాదమే, నీకు ప్రమాదమే, జాగ్రత్త అమ్మ, వామిటింగ్స్ అయినా తినాలి అని ఈవిడెవరైతే ఉన్నారో ఈ తల్లి మోటివేషన్ చేసి చక్కటి ఫుడ్ పెట్టి అన్నీ చేసి వీళ్ళు మెయింటైన్ చేస్తుంటే, చక్కటి విధి విధానాలు వారికి నేర్పించి అలా చేస్తే సుఖమైన కానుపులు ఆ సమాజంలో జరిగాయి. బిడ్డలు చనిపోయే రోజులు పోయాయి, బిడ్డ తల్లి సౌఖ్యంగా ఉండే రోజులు వచ్చాయి. అందరూ గమనించారు. అక్కడికి వెళ్తే బాగా జరుగుతుందంట, జ్వరం తగ్గుతుందంట, అలాగే డెలివరీస్ కూడా బాగున్నాయంట. మౌత్ టాక్ వెళ్ళిపోయిందంటే అందరూ మాట్లాడుకున్నారు. గుసగుస డాక్టర్లు ఇద్దరు భలే చేస్తారు సేవనగానే అందరూ మాట్లాడుకున్నారు. జాయిన్ అయ్యారు. కరెంట్ లేని ఆ ప్రాంతంలో ఊరు వాడ కలిసి కరెంట్ వేయించారు. రకరకాల నీళ్లు లేని ఆ ప్రాంతంలో నీళ్లు తెచ్చే ప్రయత్నం చేశారు. కలగలిపారు, చేయగలిపారు. చక్కగా సువార్త ద్వారా వైద్యం అందుతుంది. కొన్ని సంవత్సరాలు గడిచేసరికి 6,000 డెలివరీస్ కేసు నమోదయ్యాయి. 6,000 మందికి పురుళ్ళు పోసారు వాళ్ళు. చక్కటి బిడ్డల్ని, తల్లి ఆరోగ్యంగా ఉంది, బిడ్డ ఆరోగ్యంగా ఉంది. అందరూ గుర్తించారు, ఆశ్చర్యపోయారు. అస్సాం రాష్ట్రం, పైగా మారుమూల ప్రాంతం, ఇలాంటి ప్రాంతంలో ఇంత సేవ చేస్తున్నది ఎవరబ్బా? డాక్టర్లు. ఎందుకు చేస్తున్నారబ్బా అడిగారు. ఒక పెద్ద డయాస్ వేశారు. బాగా వినండి, పెద్ద డయాస్ వేశారు. ఇంత పెద్ద ఏదిక వేసిన తర్వాత ఆ ఏదిక మీద ఆ ఏరియాలో వర్క్ చేసిన వారిని, ఈ రాష్ట్రం నుంచి వెళ్ళి అక్కడ వర్క్ చేసే వాళ్ళని అందరినీ పిలిచారు. ఆ పిలిచిన తర్వాత అందరికి వచ్చి వేదిక మీద అందరికీ అవకాశం ఇస్తున్నారు. ఇది చెన్నైలో జరిగింది. ఎందుకంటే వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళినారు. వచ్చిన తర్వాత ఎవరెవరు ఏం చేస్తారు, జీవితంలో ఎదిగారు చెప్పండి అంటే, ఐఏఎస్లు వచ్చారు, ఐపీఎస్లు వచ్చారు. అందరూ మాట్లాడుతున్నారు. ఐఏఎస్లకు ఇచ్చారు, ఐపీఎస్లకు ఇచ్చారు. వాళ్ళ మైక్ తీసుకొని మాట్లాడుతున్నారు. తొలి మాటలు గ్రీటింగ్స్ మాట్లాడితే ఏమన్నారంటే, నేను లైఫ్లో ఎలా ఎదిగానంటే అన్నారు ఒక ఐఏఎస్. ఎలా ఎదిగంటే మా నాన్నగారు కష్టపడి చదివించారు, హార్డ్ వర్క్ చేయడం వల్ల నేను ఎదిగిపోయాను అన్నాడు ఆయన. అందరూ తప్పట్లు కొట్టేశారు. మరొక ఆయన వచ్చాడు, నేను చిన్నప్పటి నుంచి కొంచెం కసిగా చదివాను, అందుకే నేను ఐపీఎస్ అయ్యాను. ఈరోజు నా శాలరీ గ్రాస్ ఎంత అంటే సో ఎంత చెప్పాడులేండి. నా శాలరీ ఎంత ఈరోజు నేను సెటిల్ అయిపోయాను, సమృద్ధిగా ఉన్నాను, నా బిడ్డలకు తరగనంత వస్తుంది. ఒకప్పుడు మాకు తినడానికి అన్నం లేదు, ఈరోజు చాలా తినడానికి అన్నం మాకుంది. మాకు చాలా విధి విధానాలు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, దాచుకున్నంత డబ్బు ఉందని లైఫ్లో మేము చాలా డబ్బులు సాధించాం. ఐఏఎస్లు ఐపీఎస్లు అయిన తర్వాత, గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 కొట్టిన తర్వాత అని ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్తున్నారు. సరిగ్గా డాక్టర్ టైంకి వచ్చింది, మైక్ ఇచ్చారు, మాట్లాడుతున్నారు. డాక్టర్లు కదా, మీరు బాగా గట్టిగా సంపాదిస్తారని అందరూ చెప్తారేమో అని అందరూ అనుకున్నారు. అదే
అదే క్యాంప్ ఆఫీస్లో జరిగింది. అది వాళ్ళు మాట్లాడితే ఏమన్నారు తెలుసా? మేము డబ్బు సంపాదించలేదు, ఆస్తులు సంపాదించలేదు, ఎకరాలు సంపాదించలేదు, మేము ఏది సంపాదించలేదు. ఏమి సంపాదించారు? అందరూ ఆశ్చర్యంగా చూశారు. మీరు అందనిది మీరు ఊహించలేని, ఎప్పటికీ మీరు ఎవ్వరూ చేయలేని ఒకటి మేము సాధించాం. ఏమి సాధించారంటే మనుషులను సాధించాం, మనుషుల్లో నైతికతను సాధించాం, ఆరిపోయిన రాష్ట్రానికి వెలుగునివ్వడం సాధించాం, అనేకుల జీవితాన్ని నిలబెట్టడంలో అసువులు బాసాం, బట్టలు వేసుకోవడం రాని వారికి బట్టలు వేయడం నేర్పించాం, ట్యాబ్లెట్స్ వేసుకోవడం రాని వారికి ట్యాబ్లెట్స్ వేసుకోవడం నేర్పించాం. జీవితంలో ధన్యత మాకు ఏమనుందంటే డబ్బు కాదు, పేరు కాదు, మా ఆస్తులు, మా వైద్యం, మా టాలెంట్, మై నాలెడ్జ్, నా టైం మొత్తం అంతా ఇతరుల కొరకు ఖర్చు చేసాం. ఎంతకన్నా తృప్తి మాకేమీ లేదనగానే స్టేడియం అంతా నిశ్శబ్దమైపోయింది. ఈ ప్రసంగం ముందు ఐఏఎస్ ఐపీఎస్లో ప్రసంగాలు గాలిగిపోయాయి, ఈ ప్రసంగం ముందు అన్నీ ఓడిపోయాయి. స్టేడియం నిశ్శబ్దమైపోయింది. అందరికి అనిపించింది, ఛే, ఐఏఎస్ అయినా తన కోసమే బతుకుతున్నాడు, ఐపీఎస్ అయినా తన కోసమే బతుకుతున్నాడు, కానీ వీళ్ళేట్రా ఇతరుల కోసం బతుకుతున్నారు, వాళ్ళే సేవకులు అంటారు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళే సేవకులు అంటారు. ఇతరుల కోసం జీవిస్తారు, ఇతరుల కోసం ఆలోచిస్తారు, ఇతరుల కొరకు ప్రార్థిస్తారు. ఆకలి కడుపులతో, అరిగిన పాదాలతో, నలిగిన గొంతులతో. ఎవరికి మనుషులు పిచ్చుండేది ఎవరికంటే సేవకులకే ఉంటుంది. అందరూ బాగుండాలని కోరుకుంటారు, అందరి కొరకు ఉండాలని కోరుకుంటారు. అందుకే వీళ్ళకి సూట్ అయ్యే మాట ఏంటో తెలుసా? వాళ్ళ చీకటికి వెలుగు పుట్టించారు, చీకటికి వెలుగు పుట్టించారు. వెలుగు లేనిదారు ఇదిగోండి, వయసులో ఉన్నప్పుడు వెళ్ళారండి, ఇప్పుడు ఇలా అయిపోయారండి. వయసులో ఉన్నప్పుడు చక్కటి వయసు ఉన్నప్పుడు పెళ్లి చేసుకుని వెళ్ళారండి, ఇప్పుడు ఇంత వయసు అయినా ఇంకా సేవ చేస్తున్నారండి. నేను అడుగుతున్నాను, ఈ ఇంటిగ్రిటీ మనకుందా? ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండు, మొదటి రోజు ఉంటే రెండో రోజు ఉండు, రెండో రోజు ఉంటే మూడో రోజు ఉండు, మూడో రోజు ఉంటే నాలుగో రోజు ఉండు, ఐదో రోజు ఉండు. అడుగుతున్నాను, ఎక్కడైనా తినంగా ఉండవు. ఇక్కడ ఒక స్పీకర్ చెప్తూ ఉంటాం, ఇంకొక స్పీకర్ చెప్తే లోపల పోయి గుర్రని నిద్రపోతున్నారు కొంతమంది. అడుగుతున్నాను, ఎందుకు వచ్చావు? వినడానికే వచ్చావు. వాళ్ళు చూడండి, 30 ఏళ్ళు మాట ఇచ్చారు, 30 ఏళ్ళు 30 సంవత్సరాలు అప్పుడు మాట ఇచ్చారు. వయసు అంతా అయిపోయింది, తలంతా మెరిసిపోయింది, ఆ నునుపంతా తగ్గిపోయింది, ఆ యవ్వనత్వం అంతా అక్కడ పోయింది. కానీ ఇంకా అడవుల్లో, ఆ మారుమూల ప్రాంతాల్లో సేవ చేసుకుంటూ తిరుగుతున్నారు. ఇలాంటి కసి, ఇలాంటి వైద్య వృత్తిలో ఉన్న ఈ కసి, ఇదే వైద్య వృత్తిలో పనిచేస్తున్న ఎంతో కొంత ఆ అన్నకుంది కనుకే మన ఏదిక వరకు వచ్చాడు. ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి చేయాలి. ఎప్పుడు అంటాడండి నాతో, సందర్భం లేకపోయినా మాట చెప్తుంటాడు, నాకు ఎందుకో మాట్లాడుతుంటాడు. ఏమి లేదన్నా, నాకు 2 పిల్లలు అన్న, ఆడపిల్ల, పిల్లంటే నాకు చాలా ఇష్టం అన్న, చాలా ప్రేమ అన్న, జేమ్స్ అన్న చాలా ఇష్టం అన్న, కానీ నా బిడ్డలిద్దరూ చచ్చిపోవాలన్నా, కానీ ఎలా చచ్చిపోవాలంటే దేవుళ్ళో చచ్చిపోవాలన్నా అంటాడు. దేవుడి కోసం పిచ్చెక్కిపోయి చచ్చిపోవాలన్నా, అలాగే చనిపోవాలన్నా. మా నాన్న ఏం దాచాడు మా కోసం అంటే, మా నాన్న మా కోసం ఏం దాయలేదు, కానీ మా జీవితాల్లో, మా గుండెల్లో దేవుడిని దాచాడని చెప్పుకోవాలన్నా మా బిడ్డలో అని చెప్తారు. వైద్య వృత్తిలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారంటే, అదిగో కలమని చూస్తున్నాగా ఉంటారు. వైద్య వృత్తులు ఎలాంటి వారు ఉంటారంటే ఉంటారు. ఇలాంటి వారు చీకటికి వెలుగు పుట్టిస్తారు, ఎక్కడున్నా వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళకి ఇచ్చిన ఆ వరమును ఇతరులకి వైద్యం చేయడానికి వాడారు. నేను ముగించేస్తున్నాను. బహుశా నీకు డబ్బులు ఇచ్చాడేమో దేవుడు, బహుశా నీకు అధికారం ఇచ్చాడేమో దేవుడు, నీకు నాలెడ్జ్ ఇచ్చాడేమో దేవుడు. నీకు ఏమి ఇచ్చాడో అని అడుగుతున్నాను. నీకు ఇచ్చిన డబ్బు నీ కోసమే బతికితే నీ లైఫ్కి అర్థం లేదబ్బా, రాసి పెట్టుకో. నీకు ఇచ్చిన జ్ఞానం నీ కోసం ఉపయోగించుకుని దాన్ని దాచుకోవడానికి నీకు ఉపయోగకరం నీ ఇంటి కోసం ఉపయోగిస్తే నీ నాలెడ్జ్తో ఉపయోగం లేదు. నీకు ఇచ్చిన అధికారం నీ కోసం ఉపయోగించుకుని అది నీకు నీ పిల్లలకే దాచుకునేలాగైతే ఉపయోగం లేదు. నీకు ఇచ్చిన డబ్బు నీకే మాత్రమే కాదు, లేనోడికి కూడా పెట్టడానికి. నీకున్న అధికారం నీకే కాదు, పేదోడికి కూడా ఆదరించడానికి. నీకున్న ప్రతి కష్టము, నీ వెనకాల ప్రతి ఒక్క సమృద్ధి నీకు మాత్రమే కాదు, ఇతరుల కొరకు చేయడానికి. ఈ లక్షణాలు ఎప్పుడు వస్తాయంటే యెహోవా యందలి చెప్పండి భయభక్తులు కలిగి ఉంటా వస్తాయి.
ఆ యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటే ఏమొస్తాయి అక్కడ రాస్తున్నారు చూడండి. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉన్న వారికి ఈ లక్షణాలు ఉంటాయి. యథార్థత ఉంటుంది. ఇంకేముంటుంది? చీకటికి వెలుగు పుట్టిస్తారు, ధైర్యోదయం కలిగిన వారు ఉంటారు, ఇతరులకు అప్పిస్తారు, నీతిమంతులు ఉంటారు, ఉదారంగా ఉంటారు, న్యాయంగా వ్యవహరిస్తారు, అనేకులకు భాగ్యవంతులుగా వీళ్ళ దీవెనకరంగా మారిపోతారు. ఇలాంటి లక్షణాలు మనకు వస్తాయండి. యథార్థత. ఇందాక అమలాపురం నుండి మా బ్రదర్ వచ్చారు. ₹1,00,000 తెచ్చి నా చేతిలో పెట్టాడు. ఇప్పుడే ఇక్కడే ₹1,00,000 పెట్టాడు. నేను అనుకున్నాను సెమినార్కి ఇస్తున్నాడేమో అనుకున్నాను. ఆ లక్ష నా చేతుల్లో పెట్టి ఏమన్నాడంటే, నేను పెయింటింగ్ పని వేస్తానన్నా, పెయింటింగ్ పని అవి చేస్తాను, రూపాయి దాసి ₹1,00,000 దాశానన్నా. కొన్ని సంవత్సరాల నుంచి నీతో మీటింగ్ పెట్టించాలనుకుంటున్నాను. మా ఏరియాలో మీటింగ్ ఎలా పెట్టాలో నాకు తెలియదు, వేదికలు ఎలాగేయాలో నాకు తెలియదు, సౌండ్ ఎలా పెట్టాలో నాకు తెలియదు, నాకు ఏమీ తెలియదన్నా. మీరు ఎప్పుడు పెడతారో ఎప్పుడు వస్తారో నాకు తెలీదు, మీరే రండి, మీరే పెట్టండి, మీరు వచ్చేంత వరకు ఈ ₹1,00,000 మీ దగ్గర ఉంచండి అని నాకు ఇచ్చి వెళ్ళిపోయాడండి. ఒక మాట చెప్పనా, నేను ఒక మాట అన్నాను, ఈ 1,00,000 నీ దగ్గర ఉంచు, మీటింగ్ నువ్వు పెట్టు, నీ బరువు నా మీద పెట్టుకుని నాకు డౌట్ వచ్చేస్తుంది, నీ దగ్గర పెట్టుకో. ఈ ₹1,00,000 పెట్టి నువ్వు మీటింగ్ అరేంజ్ చేసిన తర్వాత నేను వస్తాను, ఖచ్చితంగా నేను చెప్తాను, నువ్వు పెట్టు, ఈ 1,00,000 నువ్వు ఖర్చు పెట్టంటే ఆ వ్యక్తి అన్నాడు, ఎలా ఖర్చు పెట్టాలో కూడా నాకు తెలియదన్నా, ఆ ₹1,00,000 దాచాను. అందుకే మీరే ఎలా చేస్తారో, అది ఉదయం చేస్తారు, నైట్ చేస్తారు, మీరు చేసి వెళ్ళిపోండి. ఇప్పుడు అడుగుతున్నాను, ఆ వ్యక్తి ఎవడో ముక్కుమోహం తెలియనోడు వచ్చి నాకు ఇప్పుడు 1,00,000 ఇచ్చి వెళ్ళిపోయాడు. నేను మీటింగ్ చేశానో లేదో మూడో కంటికి తెలియదు, కానీ ఒక కన్నుకు తెలుస్తుంది. ఎవరికి చెప్పండి? దేవునికి. నా ఇంటిగ్రిటీ ఏంటో అక్కడే తెలుస్తుంది, గుర్తుపెట్టుకోండి. నా యథార్థత ఏంటో దేవుడు అక్కడే చూస్తాడు. జేమ్స్ గాడు చేస్తాడా చేయడా? జేమ్స్ గాడి మీటింగ్ ఇదే ₹1,00,000 తక్కువ ఖర్చుతో చేసి మిగిలింది వెనకేస్తాడా? చూస్తాడని ఏం చేస్తాడో. ఇది ఎప్పుడైతే మళ్ళీ చెప్తున్నాను, రూపాయలు ఎలా ఉంటున్నావో చూస్తాడు, ఖర్చులు ఎలా ఉంటున్నావో చూస్తాడు, బట్టలు ఎలా ఉంటావో చూస్తాడు, ప్రతిదీ చూస్తాడు. మీకు ఇన్స్పిరేషన్గా ఉండాలని నా లైఫ్ని ఒక ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను. సెమినార్లకు బట్టలు కొనుక్కుందాం అనుకున్నానండి. మా వైఫ్కి నేను బట్టలు కొన్నాను, నా పాపకు కొన్నాను. ఎప్పుడు కొన్న 12,000 అయిపోద్ది, 12,000 13,000 అయిపోతాయి, అంతే. 13,000 అయిపోయినాయి. ఇంకా నా బడ్జెట్ ఖర్చు పెట్టడానికి నాకు రైట్స్ లేవు, నాకు తెలుసు ఆ విషయం. సెమినార్కి నాకు బట్టలు లేవు, అందుకే ఇప్పుడు మనకి ఎలాగో ఒకటి తెలుసొక్కవు. చాలామంది అడుగుతారు, సూటేజ్గా నా బాండ్ వేసుకుని ఏం మనసు సిగ్గుట్ అవ్వాలి, మనకొద్దు. ఎవరు లేరు నా బట్టలు. ఆ టైంలో గుర్తుపెట్టుకుంటే దేవుడు మనకి ఎలా చూస్తాడో. కొనుక్కున్న బట్ట నాణ్యమైన బ్రాండే కొంటాను నేను, లేదా నేను కొనుక్కోను. నాకు తెలియదు, ఎప్పుడు తెచ్చాడో తెలియదు. ఒక్కొక్క ప్యాంటు చాలా కాస్ట్. ఇదే డేవిడ్ అన్న 2 ప్యాంట్లు సీకే ప్యాంట్స్ అని ఉంటాయిలేండి, అవి చాలా కాస్ట్ ఉంటాయి. ఆ 2 ప్యాంట్లు తెచ్చాడండి. నాకు అనిపించింది, మేము ఎంత యథార్థంగా ఉంటే ఏ సమయానికి ఏం కావాలో నీకు సమస్తం తెలిసి ప్రభువా. ఈజీగా వెళ్ళి ఇప్పుడు ఇందులో ఉన్న డబ్బులు తీసి నేను బట్టలు కొనుక్కోవచ్చు. నేను అడుగుతున్నాను, నా దేవుడు అడగడా? ఈరోజు అడగడు, రేపు అడగడు, ఎల్లుండి అడగడు, ఒకరోజు ఆయన సింహాసనం ముందు నిలబడతాను, అడగడా? యారా, ఈ మాట కసిగా నేను కావాలంటున్నా. యారా, నీ పిల్లానికి నువ్వు బట్టలు కొనుక్కోవడానికి ఈ డబ్బులు అడగడా? నిలదీయడా? నీ కూతురికి నీ భార్యకి బట్టలు కొనుక్కోవడానికి ఈ డబ్బులు అడగడా? నా ఇంటిగ్రిటీ ఏంటో దేవుడు అక్కడే చూస్తాడు, గుర్తుపెట్టుకో. నేనే ఎంత భయపడుతున్నానంటే ఈ మనిషిని చూసి, ఈ వ్యక్తులను చూసి మీరందరూ ఎంత సెమినార్కి వచ్చారంటే, మీకు నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు ఆ భయం ఉండాలి, గుర్తుపెట్టుకోండి. దేవుడు ₹1 ఇచ్చాడంటే జాగ్రత్త, ఒక ఉద్యోగం ఇచ్చాడంటే జాగ్రత్త, ఒక సంసారం ఇచ్చాడేమో జాగ్రత్త, నమ్మకంగా ఉండు. ఉద్యోగం ఇచ్చాడేమో జాగ్రత్త, నమ్మకంగా ఉండు. నువ్వు ఎంత యథార్థంగా ఉంటే చెప్పండి, అంతగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నేను చెప్పిన మెసేజ్లో ఈ కంటెంట్ అర్థమవుతుంది, కానీ విచిత్రంగా అర్థం కావని అన్నీ అర్థమవుతాయండి. జేమ్స్ అన్నకి బట్టలు లేవు, గట్టుగా 5 జతలు కొనాలి అనుకోకండి. నాకు వద్దు, మీరు కొన్నా నేను తీసుకోను. ఒకటి చెప్తుంటే అర్థమవుద్ది. ఎందుకంటే కొంతమంది స్టైల్గా పాస్ట్లో కొంతమంది, క్షమించండి, కొంతమంది ఏం చేస్తారంటే ఏది లేదన్నది సంఘం ముందు చెప్తే వాళ్ళు కొనేస్తారు ఆటోమేటిక్గా. ఆ స్టైల్ మీరు అలా అనుకోకండి, మీకు దండం పెడతాను. ఒకటి చెప్తుంటే అర్థమవుద్ది. కారు లేదంటే కారు కొనేసే సంఘస్థులు ఉన్నాయి తెలుసా? బైక్ లేదంటే బైక్ కొనేస్తారు. ఇంకా నేను కిడ్నీ లేదంటే కిడ్నీ కూడా కొనేస్తారు. ఇలాంటి వాళ్ళు ఉంటారు. నేను అంటున్నాను, మీరు ఏదో కొంటారని కాదు. నేను ఎందుకు చెప్తానంటే యథార్థంగా ఉండాలి.
యథార్థవంతులు తప్పక వర్ధిల్లుతారు. ఈ లక్షణాలు ఎలా వస్తాయి? అదిగా చెప్తున్నాడు, యెహోవా యందలి భయభక్తులు కలిగిన వారు వస్తాయి, ప్రార్థనా జీవితం కలిగిన వారు వస్తాయి, జీవితంలో ఆయన కొరకు బతకాలని కసి కలిగిన వారు వస్తాయి. ఎవరికి వస్తాయంటే సువార్త అనే ఒక సౌందర్యం అలవాటు చేసుకున్న వారికి వస్తాయి. 78వ కీర్తన ఏమంటున్నాడు చూడండి. 78వ కీర్తన ముగించేద్దాం. 78వ కీర్తన 72వ వచనం. ఆలస్యమైంది ఏమనుకోకండి. 78వ కీర్తన 72వ వచనం. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించును. ఇతరులను పాలించాలి అంటే మళ్ళీ కేటగిరీ ఏంటండి? యథార్థత. జీవితంలో డబ్బుల్లో బాగుండాలంటే ఏంటండి? యథార్థత. కలిమి కలిగి సంపాదన కలిగి ఇతరులకు అప్పిచ్చేవారుగా ఉండాలంటే యథార్థత. యథార్థత లేకపోతే వర్ధల్లో. మళ్ళీ చెబుతున్నాను. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం. ఏంటట? మళ్ళీ చదవమ్మా. యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించిన అదొక రకమైన ధైర్యం ఉంటుంది తెలుసా? ఎందుకంటే మనం తప్పు చేయలేదు, మనం ఎవరిది దొంగలించలేదు, మన ముఖానికి చెమట పట్టదు. ఎందుకంటే వాడి ఎదుట మనం అంత భయపడాల్సిన అవసరం లేదు, మనం తప్పు చేయలేదు కాబట్టి యథార్థంగా జీవిస్తాం. ఎవరైనా మమ్మల్ని లెక్క అడిగితే ఇదిగో మీరు ఇంత ఇచ్చారు, మేము ఇంత ఖర్చు పెట్టాం, ఒక ధన్యకరమైన ఒక ధైర్యం ఉంటుంది. అందుకే చూడండి, యథార్థం ఉందనుకోండి ధైర్యంగా జీవిస్తాం. యథార్థత లేదుకుంటున్నా అక్కడ ఎక్కడో దూరంగా ఇద్దరు నిలబడి మాట్లాడినా మన కోసమే మాట్లాడుకుంటున్నారు అనుకుంటాం. అదే మనం యథార్థంగా ఉన్నాం అనుకోండి 100 మంది అక్కడ నిలబడినా మన సబ్జెక్ట్ ఎందుకు మాట్లాడుకుంటారు? అంత మాట్లాడుకునేది అంతేముంది? మనమేంటో మన దేవునికి బాగా తెలుసు. అందుకే యథార్థవంతులు నిండుగా ఉంటారు. కుటులమైన వాడు ఒకరోజు, ఈరోజు పడకపోవచ్చు, రేపు పడకపోవచ్చు, ఏదో ఒక రోజు ఆ కుటుల మనస్సు ఏమది చెప్పండి బయటపడిపోతుంది. మరో వాక్యం చూడండి, ముగించేద్దాం. మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం 4-5 వచనాలు. మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం 4-5 వచనాలు. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నేను నీకు సెలవిచ్చిన అంతటి ప్రకారము చేసి నా కట్టడలను నా విధులను అనుసరించిన ఎడల నీ సంతానంలో ఒకడు ఉండక మానడు. ఏం చెప్తున్నాడు సాల్మన్ నీకే చెప్తున్నాను. మీ నాన్న గొప్ప పరిపాలన ఎలా చేశాడో తెలుసా? మీ నాన్న దావీదు గొప్ప పరిపాలన ఎలా చేశాడో తెలుసా? యథార్థంగా ఉన్నాడు కనుక గొలియాతుని కొట్టాడు, యథార్థంగా ఉన్నాడు కనుక దేశాలని స్వాధీనం చేసుకున్నాడు, యథార్థంగా ఉన్నాడు కనుక ఎదుట దేశాలతో కప్పం కట్టించాడు, సుంకం వసూలు చేశాడు. అంటే ఒకరోజు మీ నాన్న చూస్తే చుట్టూ ఉన్న దేశాలకి భయం. దావీదు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఇజ్రాయేల్ వైపు కూడా చూడకూడదని ఒక భయం. అంత చక్కటి పరిపాలన మీ నాన్న చేశాడంటే దానికి కారణం ఒకటే, మీ నాన్నగారు యథార్థంగా జీవించారు. అలాంటి పరిపాలన నువ్వు కూడా చేయాలి అంటే నువ్వు కూడా యథార్థంగా ఉంటేనే చేస్తావు. సాల్మన్ జాగ్రత్త. మీరు ఎక్కడ చూడండి, ఎక్కడ మాట్లాడుకోండి, భక్తుల్ని ఎక్కడైనా కదపండి, బైబిల్ పదే చెబుతుంది యథార్థత. ఈ యథార్థతనే క్రొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు, మీ మాట అవునంటే అవును చెప్పండి, అదే యథార్థత అనేసి అయ్యో నేను అనలేదండి అనుకో, నువ్వు అన్నావు నేను అనలేదని కవరింగ్ చేయకు, అన్నాను ఒప్పుకో, తప్పు అయిపోయిందో ఒప్పుకో. నేను అలా అనలేదండి, అసలు నా ఉద్దేశం ఏంటి, నీ ఉద్దేశం ఏంటో మాకు తెలుసు, ఉద్దేశం ఏంటని చెప్పక, ఇంకా నువ్వు అన్నావు, నువ్వు మాట్లాడావు, నువ్వు అనకూడని మాటలు అన్నావు, అన్నాను ఒప్పుకో. విజయప్రసాద్ రెడ్డి గారికి నాకు డిబేట్ జరిగింది, తెలుసు కదా, లాక్స్ ఆఫ్ వ్యూస్. తినంగా వాకింగ్ చెప్తుంటారు కానీ గొడవలు జరిగితే మాత్రం బాగా చూద్దారండి. 20,000 మంది లైవ్ చూశారు ఆ రోజు. ఇప్పుడు నాకు తెలిసి 8 లక్షలు ఎంత ఉందో వీడియో అది. నేను చాలా క్లారిటీగా ఒక మాట అన్నాను, నాకు తెలుసు ఆ రోజు నేనేమన్నాను. అన్నా నా ఫైట్ ఎప్పుడు నీ బోధతో తప్ప నీతో కదా. ఆ రోజు జూమ్ కాల్లో కూడా వెళ్ళినప్పుడు అదే అన్నాను. అన్నా మళ్ళీ గుర్తుపెట్టుకో, నా ఫైట్ నీతో కాదు, నీ బోధతో. ఆ రోజు నేను చెప్పాను, దేవుని ఎదుటి నేను ఏమాత్రం మాటల్లో అయినా దేవుని ఎదుటి నేను నేరస్తుడిగా నిలబడకూడదని. ఈ 2 నెలల్లో నేను చాలా బాధపడి మాట్లాడినాను. నిన్నన్నప్పుడల్లా
ఆ టీ తాగినప్పుడు కూడా చెప్పాను, ఈరోజు పలానా మాట అన్నాను. ఎందుకంటే మన సెమినార్ కోసం కామెంట్ చేశాడు అన్న. ఏమన్నాడంటే, ఈ సెమినార్కి 400 మంది కూడా రాలేరా అన్నాడు. అప్పుడు నేను కోపం వచ్చి ఒక మాట అన్నాను, 400 మంది వస్తారు, 4,000 మంది వస్తారు, తిన్న ఆకులు ఎత్తుది కానీ రా అన్నాను. నేను ఆకులు కదా మరి లెక్కట్టాలి అన్నాను. అప్పుడు నాకు అనిపించింది, బాధపడి ఉంటాడు అబ్బాయి ఈ మాటకి అని. ఆ మాటలన్నీ నాకు గుర్తున్నాయి. ఫిక్స్ అయ్యాను. డిబేట్ అయిన తర్వాత, ఖచ్చితంగా డిబేట్ అయిన తర్వాత హవా మంద నడుస్తుంది, అప్పుడు చెబుదాంలే ఫిక్స్ అయ్యాను. ఆ రోజు వెళ్ళాను. అప్పటికప్పుడే నాకు అనిపించింది, ఈ 2 నెలల్లో నేను చాలా రెచ్చగొట్టాను, చాలా మాటలు అన్నాను. నువ్వు నన్ను ఏం మాట్లాడినావు నాకు గుర్తులేదు, కానీ నిన్నన్న మాటలు మాత్రం నాకు గుర్తున్నాయి. అందుకే 2 నెలల్లో ఏమన్నా నేను గాయపరుచుంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తున్నాను, ఎప్పుడు చెప్తున్నాను, నా ఫైట్ నీ బాధతో తప్ప నీతో కాదు. నా వల్ల నువ్వేమైనా గాయపడి ఉంటే నన్ను క్షమించన్నా అన్నాను ఆ రోజు. తలకాయలకి కొంతమందికి అది అర్థం అవ్వలేదండి. చూసారా, మా అన్నయ్యని జేమ్స్ క్షమించమని అడిగాడు అన్నారు. ఈ తలకాయలకి వీళ్ళకి బొందలో పెట్టేసే వరకు వీళ్ళకి అర్థం అవుదండి. బొంద అంటే తెలుసు కదా, గొయ్యిని ఆత్మలు బొంద అంటున్నాడు అనుకోకండి. శ్మశానాన్ని బొంద అంటారు తెలంగాణలో. వీళ్ళకి అర్థం అవ్వలేదు. మనం చెప్పిన ఇంటెన్షన్ ఏంటంటే, మనం చెప్పింది ఏంటంటే, ఇంటెన్షన్ అంటే మనం చెప్పింది ఏంటి, దేవుని ఎదుట మన మాటల్లో ఏమాత్రం తప్పు దొరకకూడదని ఆ రోజు చెబితే వీళ్ళేమన్నా చెప్పిన అంత సబ్జెక్ట్ వదిలేశారండి. అదిగో చూసారా, మీ ఓడే తగ్గాడు, మీ ఓడే తగ్గాడు, మీ ఓడే తగ్గాడు, క్షమాపణ చెప్పాడు. మీకు అర్థమైందో లేదో కానీ ఆయనకు అర్థమైంది. ఆయన చాలా ప్రేమగా హగ్ చేసుకున్నాడు. అయిన తర్వాత కిందకు వచ్చాడు. ఒకరోజు వదిన, నేను మీ ఇంటికి వస్తాను లేరా, జరిగిపోయినాయి, ఆ మాట చెప్తాను. ఆ రోజు నీకు రిప్లై ఇవ్వకుండా ఉంటే బాగుండు. ఆ రోజు నీకు రిప్లై ఇచ్చాను. ఆ రిప్లై ఇవ్వడం వల్ల ఈ గొడవ ఇక్కడ వరకు వచ్చింది. లైఫ్లో ఒకటి నేర్చుకున్నాను రా, రిప్లైలు ఇవ్వకూడదని అని అన్నాడు ఆ రోజే. సర్లే, నువ్వు కొంచెం జాగ్రత్తగా నీ చుట్టూ కూడా కొంచెం తేడాగలు ఉన్నారు, కొంచెం జాగ్రత్తగా నువ్వు బాగుండాలి, మనం బాగుండాలి, మంచి పరిచయం చేయాలి, జాగ్రత్తగా వెళ్ళాను అని చెప్పి ఆ రోజు మాకు ఎంత ఆనందం అని చెప్పనండి. డిబేట్లో మంచి సబ్జెక్ట్ చెప్పాను, ఒక ఆనందం అయితే ప్రసాద్ అన్న, సురేష్ తమ్ముడు, మోజెస్ గారు, మాకు గొప్ప ఆనందం అని చెప్పిన. మనతో వాదించిన వారి మనసు కూడా గెలుచుకున్నాను. చూసారా, అది గెలుపు అంటే. ఆ రోజు కొన్ని సంవత్సరాలు మాట్లాడడం మానేసిన కాంతికల సిస్టర్ మాట్లాడింది. కొన్ని సంవత్సరాలు మాట్లాడడం మానేసిన అదే నోరు, ఇది మంచోడేనండి అన్నాడు ఆ రోజు ఆ వేదిక మీద. అదే నోరు మాట్లాడింది, అదే రోజు కూర్చుని మాట్లాడి. అప్పుడు నేను అనుకున్నాను, అన్న మన డిబేట్లో బాగా వాదించలే తర్వాత విషయం, కానీ మన మీద కామెంట్ చేసిన వాళ్ళని కూడా మనం గెలుచుకున్నాం. చూసారా, ఇదన్నా గెలుపు అంటే. నా మీద యూట్యూబ్లో, ఫేస్బుక్లో అన్నయ్య తాలూకులు చాలామంది రకరకాల కామెంట్లు పెట్టారు, పోస్టులు పెట్టేసేవారు, తెగ పెట్టేసేవారు. నేను చెప్పిన క్షమాపణ కండి వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి, కొన్ని పేర్లు ఉంటాయి అకౌంట్లు, వాళ్ళకి చూస్తారు, నామాశ్రీన్ అని, ఇంకా కొంతమంది ఉన్నారండి, 2-3 పేర్లు, ఇంకో పేర్లు జనార్దన సుందరపల్లి, ఈ కేశవరం నుండి ఈ తమ్ముడు, ఆ తమ్ముడు శేఖరు, వీళ్ళందరూ అండి నా మీద ఎన్ని వీడియోలు పెట్టేసేవారో. ఆ ఒక్కసారి చెప్పాక సాయంత్రానికి అందరు నాకు ఫోన్ చేసి, జేమ్స్ అన్న నీళ్ళెంతో తగ్గింపు ఉందని మాకు తెలియదు, నువ్వేంతో తగ్గించుకున్నావు, నువ్వే సారీ చెప్పావు, ఆమె క్షమించు, ఈ రోజే నీ మీద ఉన్న పోస్టులు అన్నీ తీసేశారు. ఎందుకు చెప్తున్నాను తెలిసి మాట, మనం తగ్గించుకొని మన మాట అవునంటే అవును, కాదంటే కాదు, మనం ఎప్పుడైతే యథార్థంగా ఉంటామో ప్రతి ఒక్కరిని మనం గెలుస్తాం. చీకట్లో కూడా ఏం చేస్తాం చెప్పండి, వెలుగునిస్తాం, ధైర్యంగా ఉంటాం, ఎక్కడ ఉన్నా ఆశీర్వాదకరంగా మారిపోతాం. అందుకే దేవుడు మనల్ని చూస్తున్నాడు, తగ్గించుకుందాం, యథార్థంగా జీవిస్తాం. ఈ డేవిడ్ అన్న కానీ, సాంగ్రాస్ నేను కానీ, సేవలో ఉన్న వారు ఎవరైనా ఇదే యథార్థత కలిగి ఉండండి. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇంటిగ్రిటీ అస్సలు మిస్ అవ్వద్దు. సేవలో జీవితం కలిగిన సేవకులు కూడా చాలా జాగ్రత్తగా కలిగి ఉండండి. పాటలు పాడుతున్న వారు, గాయకులు, ఇంకా ఎవరైతే ఉన్నారో వచ్చిన మీరు అందరం. ఇక్కడ తమ్ముడు ఉంటాడు, ఇంకా రింగులు తలేసుకుని ఉన్నాడు, చూసారు, ఇక్కడ తమ్ముడు ఉంటాడు. మన రాజమండ్రి చర్చిలో ప్యాడ్ కొడుతుంటాడు. తమ్ముని బన్ను ఏదంటారు, టిన్నుతో పాటు బన్ను ఏం చేస్తాడు తెలుసా, తనకు నేను శాలరీ ఇస్తే ఆ శాలరీలో డబ్బులు దాచి మళ్ళీ తిరిగి నాకు ఈ దేవుని పని ఖర్చు పెట్టాను, ఒక 5,000 ఎంత మళ్ళీ నాకే ఇస్తాడండి. మనకు అనిపిస్తుంది, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం యథార్థంగా ఉన్నాం అనుకోండి, మన చుట్టూ కూడా చెప్పండి అలా డోల్నే చేరుస్తాడండి, చుట్టూ గుర్తుపెట్టుకోండి. అందుకే లైఫ్లో సక్సెస్ ఏంటి చెప్పిన, మన దేవుని ఎదుట యథార్థంగా ఉందాం, మన సేవను యథార్థంగా చేద్దాం. ఎక్కడున్న ఆకలి దప్పులతో, కన్నీళ్ళతో, ఇబ్బందులతో, సమస్యలతో, పగిలిన పాదాలతో, ఏదైనా
దేవుని ఎదుట యథార్థంగా మనం చేస్తే ఖచ్చితంగా యథార్థవంతులు చెప్పండి వర్ధిల్లుతాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.